విజయవాడలో ముంపు నుంచి బయటపడుతున్న ప్రాంతాల్ని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు మున్సిపల్ కార్మికులు శ్రమిస్తున్నారు. భారీ వరదతో కొట్టుకొచ్చిన టన్నుల కొద్దీ వ్యర్థాలను తొలగిస్తూ రోడ్లను, డ్రైన్లను శుభ్రం చేస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో ఎటు చూసినా టన్నుల కొద్దీ చెత్త పేరుకుపోవడంతో రహదారులు, డ్రైనేజీలు కంపు కొడుతున్నాయి. నగరాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు దాదాపు 2000 మంది మున్సిపల్ కార్మికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. గత 5 రోజులుగా విజయవాడను ముంచెత్తినటువంటి బుడమేరు కొద్దిగా తగ్గుతూ ఉండడం, వరద ప్రవాహం తగ్గుతూ ఉండడంతో నగరమంతా కూడా ఎక్కడ చూసినప్పటికీ కూడా వ్యర్థాలతో నిండిపోయినటువంటి పరిస్థితి. అవన్నీ కూడా డ్రైన్లకు అడ్డుపడి పూర్తిగా నీరు ఇంకా తొలగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల నుంచి మున్సిపల్ సిబ్బంది విజయవాడ చేరుకున్నారు. వారందరూ కూడా విజయవాడ రహదారిని శుభ్రపరిచేటటువంటి పనిలో పడ్డారు. ప్రస్తుతం విజయవాడ ప్రాంతంలో ఉన్నటువంటి మనం చూస్తున్నాం సితారా, ఇలాగే చిట్టినగర్, కలరా హాస్పిటల్, అలాగే పాలకేంద్రం వంటి ప్రాంతాల్లో వందలాది మంది కార్మికులు ఇక్కడ డంపింగ్ యార్డ్ని తలపిస్తున్నటువంటి రహదారులను శుభ్రం చేసేటటువంటి పనిలో పడ్డారు. సుమారుగా 2000 మంది కార్మికులు మొత్తం మునుపు ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడ పేరుకుపోయినటువంటి చెత్తను శుభ్రం చేస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసేటటువంటి పనిలో నిమగ్నమయ్యారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అలాగే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు గుంటూరు, ప్రకాశం జిల్లాల అన్ని జిల్లాల నుంచి కూడా మున్సిపల్ సిబ్బంది ఇక్కడికి చేరుకున్నారు. శానిటేషన్ అనేది లేకపోతే చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో రహదారులపై ఎక్కడెక్కడి నుంచో కొట్టుకొచ్చినటువంటి చెత్త చెదారాన్ని తొలగించేటటువంటి పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికీ టన్నుల కొద్దీ వ్యర్థాలను రోడ్లపైన నుంచి తొలగించడంతో కొంత ఉపశమనం అనేది లభిస్తుంది. ఇక ముంపు ప్రాంతాల్లో ఉన్నప్పటికీ డ్రైనేజీల్లో ఈ చెత్తంతా అడ్డుపడి నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి ఆ నీరు బయటికి లాగినటువంటి పరిస్థితి. మనం ఎటు చూసినా కూడా కుప్పలు తెప్పలుగా డంపింగ్ తలపిస్తున్నాయి. వీటన్నిటినీ కూడా వరద నీరు తగ్గుతూ ఉన్న క్రమంలో వీళ్ళ సేవలు కొనసాగిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి కూడా వీళ్ళందరూ ఇదే పనిలో నిమగ్నమయ్యారు. ఉదయం అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం లెక్క చేయకుండా సహాయక చర్యలు అనేవి కొనసాగిస్తున్నారు. ఇలాగే కొనసాగిస్తే విజయవాడ నగరం కుదుట పడేటటువంటి అవకాశం ఉంది. మరోపక్క వీళ్ళు ఎంత చేస్తున్నప్పటికీ కూడా వర్షం కురుస్తూ ఉండడం, మళ్ళీ ఆ చెత్త అంతా వెనక్కి కొట్టుకొచ్చేటటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉన్నాయి. వర్షం ఆగితేనే పూర్తిగా సేవలు అనేవి కొనసాగుతూ ఉంటాయి. విజయవాడ నగరం ఒక రకంగా చెప్పాలి అంటే మెల్లిమెల్లిగా కోలుకుంటుంది. కానీ వర్షం మాత్రం మళ్ళీ భయపెడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పటికీ ఒక పక్క ఫైర్ సిబ్బంది, మరోపక్క మున్సిపల్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తూ విజయవాడ వీధుల్ని మళ్లీ పూర్వం ఎలా ఉండేవో అలాగా అదే రకంగా తీసుకొచ్చేటటువంటి పనిలో నిమగ్నమయ్యారు. ప్రతి రహదారి పైన పదుల సంఖ్యలో కార్మికులు శ్రమిస్తున్నారు. వేళ్లలో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది అయితే ఉన్నారు. విజయవాడలో సిబ్బంది సరిపోక ఇతర ప్రాంతాల నుంచి తీసుకురావడంతో మున్సిపల్ సిబ్బంది వాటర్ సప్లై కానీ అలాగే శానిటేషన్ విషయాల్లో వీళ్ళందరూ తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. దీంతో నగరం మళ్లీ పాత రూపు సంతరించుకునేటటువంటి పని అవసరం కనిపిస్తోంది. కానీ వీళ్ళందరికీ ఎవరు సరిలేరని చెప్పాలి. చూడొచ్చు డ్రైనేజీ సిబ్బంది ఒకవైపు, అలాగే ఈ శానిటేషన్ మొత్తం కూడా గార్బేజ్ అంతటిని కూడా క్లీన్ చేస్తున్నటువంటి సిబ్బంది అంతా కూడా నిమగ్నం అయ్యారు. నిజంగా వీళ్ళందరూ కూడా వరద బాధితులకు అత్యవసర సేవలు అందిస్తున్న వారిలో కూడా వీళ్ళని చూడాలి. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చినటువంటి వారందరూ కూడా విజయవాడ నగర వాసులు పడుతున్నటువంటి ఇబ్బందులను తొలగించే విషయంలో అయితే చాలా వేగంగా పనిచేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణవాస్తో మల్లికార్జున్, విజయవాడ నుంచి.